చేతులపైన నలుపుతో బాధపడుతున్నారా? ట్యానింగ్ ఉందా? లేకపోతే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోససా? లేకపోతే మాక్యులర్ అమెలోయిడోసిస్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? నేను మీ డాక్టర్ రాజ్‌గిరి, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నలుపు అనేది చేతిపైన చాలా కామన్ గా వచ్చేస్తూ ఉంటుంది. నలుపే రాకుండా ఈ భాగంలో బాగా ముడతలు అనేటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. చాలా మందికి చేతిపైన ఇక్కడ 45 ఇయర్స్ దాటినాక ఆడవాళ్ళకి ఇక్కడ విపరీతంగా ముడతలు అనేటివి వస్తాయండి. మగవాళ్ళకి 55 ఏళ్ళ తర్వాత విపరీతంగా ముడతలు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకి ఎందుకు తొందరగా వస్తుంది అనే ప్రశ్న వస్తుంది. ఆడవాళ్ళకి మెనోపాజ్ కి దగ్గరలో ఉన్నప్పుడు, అలానే ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత హార్మోనల్ ఇంపాక్ట్ తోటి చర్మంలో ముడతలు అనేటివి ఎక్కువగా రావటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఎస్పెషల్లీ చేతులపైన విపరీతంగా సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు కూడా దాని వల్ల కూడా మనకి చర్మంలో ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంపార్టెంట్ అండి. ముడతలే కాకుండా చర్మం పైన నలుపు కూడా వస్తుందా? నలుపు ఏ రకంగా వస్తుంది? ట్యానింగ్ వచ్చింది అనుకోండి, ట్యానింగ్ కి మనం ప్రివెన్షన్ అనేది మనం సన్లైట్ నుంచి కాపాడుకోవటానికని అన్ని ప్రయత్నాలు చేయవచ్చు. దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, లేజర్ పీల్స్ అని కూడా ఉంటాయి. కానీ కొన్ని మొండి కండిషన్స్ ఉంటాయి. మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటే పేరు వింతది కాబట్టి జబ్బు వింతది అని మాత్రం మీరు అనుకోకూడదు. మాక్యులర్ అమెలోయిడోసిస్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ నల్లగా చారల్లాగా ఇక్కడ వచ్చేస్తూ ఉంటుందండి. ఈ నల్లగా ఇక్కడ చారల్లాగా వచ్చేసిందని మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటారు. ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఇది అని నేను మీకు వివరిస్తాను. మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటే మన చర్మంలో పైన పొర అంటూ ఉంటాను కదండి, దాన్ని ఎపిడర్మిస్ అని అంటారు, కింద పొరని డర్మిస్ అని అంటారు. అయితే ఇక్కడ ఎక్కడైతే పైన పొర ఎపిడర్మిస్ అని ఉంటుంది చూడండి, దాని కింద భాగంలో అమలాయిడ్ అనే ఒక ప్రోటీన్ డిపాజిట్ అవుతుందండి. ఈ అమలాయిడ్ అనే ఒక ప్రోటీన్ డిపాజిట్ అవ్వటం తోటి అక్కడ నల్లగా చుక్కగా అలా పేరుకుపోతూ ఉంటుంది. అది నెమ్మదిగా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఎక్కడైతే అమలాయిడ్ ప్రోటీన్ డిపాజిట్ అవుతుందో దాని చుట్టూరనే ఇంకొకటి ముద్దలాగా అలా చేరుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడే మనకి ఇక్కడ చేతిపై భాగంలో ఈ భాగంలో మనకి ఇక్కడ నలుపు ఎక్కువగా చారల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. సన్నటి గీతల్లాగా ఇలా మనం షేక్ చేసుకుంటే వేవ్స్ లాగా అంటాం కదండి, సీ వేవ్స్ లాగా మనకి ఏదైతే సముద్రంలో అక్కడ మనకి వేవ్స్ వస్తాయో ఆ వేవ్స్ లాగా అక్కడ మనకి గీతల్లాగా వచ్చేస్తాయండి. అలానే ఇక్కడ వస్తుంది అనమాట. సో కుడి దిక్కు ఎడమ దిక్కు ఒక చోట ఎక్కువగా ఉండటం అనేది మనకి తేడా కనిపిస్తూ ఉంటుంది. ఎడమ దిక్కు ఎక్కువగా ఉండటం, కుడి దిక్కు తక్కువగా ఉండటం అనేది కూడా చాలా మందికి గమనిస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు మనం వీపు పైన చూసుకోవాలండి. వీపు పైన భాగంలో కూడా మనకి నలుపు వచ్చింది అనుకోండి చారల్లాగా ఉన్నప్పుడు, అది మాక్యులర్ అమెలోయిడోసిస్ అనమాట. చాలా అరుదుగా మనకి మోకాల కిందకి కూడా ఉంటుంది అనమాట. ఆ మోకాల కింద ఏరియాలో కూడా మనకి మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే కండిషన్ ఉంటుంది అనమాట.